చెప్పినట్లే చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. కాళేశ్వరంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ మొదలుపెట్టింది. హైదరాబాద్లోని ఈఎన్సీ మురళీధర్రావు ఆఫీసులో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. మేడిగడ్డ ఇతర ప్రాజెక్టుల డాక్యుమెంట్స్ను పరిశీలిస్తున్నారు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండిలోని ఇరిగేషన్ ఆఫీసులోనూ విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించిన రికార్డులను విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి పరిశీలిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ ఇరిగేషన్ ఆఫీసులోనూ విలువైన పత్రాలను విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. పేపర్పై కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతమని చూపించింది గత ప్రభుత్వం. 13 జిల్లాలు, 31 నియోజకవర్గాలు, 121 మండలాలు, 1698 గ్రామాలకు లబ్ధి అంటూ ఆహా ఓహో అన్నారు. సీన్ కట్ చేస్తే సినిమా మొత్తం మారిపోయింది. అట్టర్ ఫ్లాప్ అయి కూర్చుంది. ఇంత చేసి కాళేశ్వరంతో ఏమైనా ఒరిగింది అంటే ఏదీ లేదు. నీళ్లు పైకెత్తాలి, పైనుంచి వరద వస్తే కిందకి గేట్లు వదలాలి. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తంతు. ఎస్ఆర్ఎస్పీ నుంచి సహజ సిద్ధంగా వచ్చే ప్రవాహాన్ని వెనక్కి ఆపేయాలనుకోవడమే పెద్ద లోపం. ఎంతో అనుకుని ఎంతో చెప్పి తెరపైకి తెచ్చి కొత్త డిజైన్లను జనంపై రుద్ది ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రజల డబ్బుతో కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కుంగిపోయింది. కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ కుంగిపోయి నీటినంతటినీ ఖాళీ చేసేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 ఆనకట్టలు, 22 లిఫ్టులు, 21 భారీ పంప్ హౌస్లు, సొరంగ మార్గాలు వీటన్నింటినీ 36 నెలల టైంలోనే పూర్తి చేశామని బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంది. హడావుడి పనులు, రికార్డులు సృష్టించామన్న పరిస్థితి తప్ప పని మీద శ్రద్ధ చూపెట్టలేకపోయారంటున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ కింద 97,449 కోట్ల రుణాన్ని సమకూర్చుకోగా ఇందులో జూన్ 2022 నాటికి కేవలం 79 కోట్లను మాత్రమే అసలు రూపంలో రీపేమెంట్ చేశారు. 4,427 కోట్ల మేర వడ్డీగా చెల్లించారంతే. ఈ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే 165 టీఎంసీల నీటితో కొత్తగా సుమారు 18 లక్షల ఎకరాల మేర పొడి భూమి సాగులోకి వస్తుందని గత ప్రభుత్వం చెప్పుకున్నప్పటికీ పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయాల్సి వస్తున్నందున ఒక్కో సీజన్కు ఒక్కో ఎకరాకు సుమారు 50,000 మేర కరెంటు కోసమే ఖర్చు అవుతుందన్న లెక్కలు తెరపైకి వచ్చాయి. గడిచిన 9 ఏళ్లలో 1.55 కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మహదేవ్పూర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్, కన్నేపల్లి పంప్ హౌస్లకు సంబంధించిన కార్యాలయాల్లో అధికారుల బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. 10 ప్రత్యేక బృందాలు సోదాలు చేస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేదు అందిస్తారు.
ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విచారణ, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు సాగినటువంటి తీరు, ముఖ్యంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కారు దీనిపై పెట్టినటువంటి దృష్టి, ఇలా పూర్తి స్థాయి అంశాలకు సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ అందించేందుకు మా రిపోర్టర్ సాదిక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఎంఎన్ఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పైన, అదేవిధంగా మేడిగడ్డ పిల్లల కుంగివెత్త పైన కూడా ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని కూడా స్పష్టం చేసింది. వారం రోజులుగా పూర్తి స్థాయిలో దీన్ని కాన్స్టిట్యూట్ చేస్తామని కూడా స్పష్టం చేసింది. దాని మీద కొంతమంది అధికారులు, అదేవిధంగా గత ప్రభుత్వం సంబంధించినటువంటి అన్యాయులు వాళ్ళు ప్రోద్బలంతో కొన్ని ఫైల్స్ను, అదేవిధంగా కొంత డాక్యుమెంట్స్ను మాయం చేసే పనిలో పడ్డారని కూడా ప్రభుత్వానికి విశ్వసనీయ సమాచారం అందింది. ఎల్ఎండి సంబంధించినటువంటి ప్రాజెక్టు దగ్గర కొంత సిపియులు మాయం చేశారు, అదేవిధంగా అక్కడ దొంగతనానికి పాల్పడ్డారు. కొన్ని సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు, లేకపోతే వాటిని అన్నింటికీ ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని కూడా ప్రభుత్వానికి విశ్వసనీయ సమాచారం రావడంతో ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది. పూర్తి స్థాయిలో కూడా మిగతా 12 చోట్ల మొత్తం ఇరిగేషన్ సంబంధించిన కార్యాలయాల దగ్గర పోలీస్ పికెటింగ్లు అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా చేసింది. రాత్రి వెంటనే 12 బృందాలుగా ఏర్పడినటువంటి విజిలెన్స్ అధికారులు ఆయా సంబంధించిన చోట్ల అధికారులందరూ కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని జలసౌధ దగ్గర ఉన్నటువంటి ఈఎన్సీ కార్యాలయానికి ఉన్నాము. కార్యాలయం దగ్గర ఈఎన్సీ మురళీధర్ సంబంధించిన కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో కూడా ఈఎన్సీ సంబంధించిన వీళ్ళు ఎవరైతే ఉన్నారో, అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్, అదేవిధంగా విజిలెన్స్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో తమ ఆధీనంలో తీసుకొని రికార్డ్స్ అన్ని కూడా భద్రపరచుకోవడం జరిగింది. అంతేకాకుండా కొన్ని ఫైల్స్ను కూడా సీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటుగా రామగుండం సంబంధించిన ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర సంబంధించిన కార్యాలయంలో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. కొంత కీలకమైన డాక్యుమెంట్స్ అన్నిటి కూడా తమ స్వాధీనంలో పరచుకునే పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటుగా మేడిగడ్డ సంబంధించినటువంటి ప్రాజెక్టులు సంబంధించిన అధికారులకు సంబంధించిన కార్యాలయాల దగ్గర కూడా సోదాలు నిర్వహిస్తున్నారు విజిలెన్స్ అధికారులు. మొత్తం ఏకకాలంలో 12 చోట్ల కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక్క డాక్యుమెంట్ కూడా బయటికి వెళ్లకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్న తరుణంలో కొంత సాక్ష్యాలను తారుమారు చేసేందుకు, అదేవిధంగా సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు కొంత కుట్రపూరితమైనటువంటి విధానానికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అధికారులు కానీ, లేకపోతే వారి ప్రోద్బలంతో కొంత కాన్స్పిరసీ కుట్ర జరుగుతుందని ప్రభుత్వం గ్రహించిన నేపథ్యంలో అలర్ట్ అయినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ దీనిపైన చాలా సీరియస్ తీసుకుంది. ఎక్కడికక్కడ సోదాలు నిర్వహించాలని కూడా విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంశంపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని కూడా స్పష్టం చేసిన ధర్మంలో సాదిక్, ఒక విషయం చెప్పండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి సోదాలు కావచ్చు, లేకపోతే విచారణకి సంబంధించి ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఏమైనా దీంట్లో ప్రధానంగా మేడిగడ్డ సంబంధించినటువంటి ప్రాజెక్టులో అవకతవకలు, అదేవిధంగా 2 టీఎంసీలకు ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిల 3 సంబంధించిన బరేజులకు సంబంధించిన నిర్మాణం ఎల్ఎన్టీ కంపెనీ కానీ, మెగాకు సంబంధించిన ప్రాజెక్టు కానీ, ఇతర సంబంధించిన వారికి ఎవరెవరికి ఎన్ని ప్యాకేజీలు ఇచ్చారో ఆ ప్యాకేజ్ ప్రకారంగా ఎంతవరకు పనులైంది, ఎంతవరకు ఎస్కలేషన్ పెంచడం జరిగింది, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నింటిపైన కూడా డాక్యుమెంటేషన్ రూపంలో ఈఎన్సీ కార్యాలయం దగ్గర ఉంటుంది. ఇక దీంతో పాటుగా మనకు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిధుల సమీకరణ కోసం కాళేశ్వరం కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హరిరామ్ సంబంధించినటువంటి దానికి చైర్మన్గా ఉన్నారు. ఆయన కార్యాలయం కూడా ఈఎన్సీ కార్యాలయం ఉంది. అది కూడా ఎక్కడెక్కడ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గర నుంచి కూడా అప్పులు తీసుకురావడం జరిగింది. ఎంత ఇవ్వడం జరిగింది, మితితో అంటే ఇంట్రెస్ట్ కూడా ఎంత ఇచ్చడం జరిగింది, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన కార్యాలయం ఉంటుంది. కనుక ఒకవేళ కనుక ఈఎన్సీ కార్యాలయం దగ్గరతో పాటుగా మిగతా మ్యాచ్ కావాల్సిన అవసరం ఉంటుంది నేపథ్యంలో కొంత వరకు దీన్ని సాక్ష్యాలు మాయం చేసే అవకాశం ఉంటుంది. సో అటు ఈఎన్సీ సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంతో పాటుగా మనకు కాళేశ్వరం కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి హరిరామ్ సంబంధించిన కార్యాలయంతో పాటుగా మేడిగడ్డ, అన్నారం, సుందిలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు అధికారుల సంబంధించిన కార్యాలయాలు కూడా ఏకకాలంలో 12 బృందాలుగా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సో డాక్యుమెంట్ను మాయం చేస్తే రేపు కోర్టులో నిలబడదు కనుక దానిపైన కూడా శిక్షను తప్పించుకునే అవకాశం ఉంటుంది కనుక అటువంటి వారికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం అయితే గట్టి చర్యల్లో భాగంగా విజిలెన్స్ అధికారుల చేత తనిఖీలు నిర్వహిస్తుంది. అదేవిధంగా కొన్ని చోట్ల అయితే కొన్ని ప్రాంతాలు కొన్ని డాక్యుమెంట్స్ సీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా 1,00,000 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ముఖద్వారమైనటువంటి మేడిగడ్డ దగ్గర 7th పిల్లర్ అంటే 7th బ్లాక్లో 3 పిల్లర్లు కుంగిన సందర్భంగా ఉన్నటువంటి అంశం ఉంది. అది బ్యారేజ్లకు బదులు అది రిజర్వాయర్గా చేశారు. 2 టీఎంసీలకు దాన్ని నిర్మాణం చేస్తే అది 3 టీఎంసీ కూడా వీళ్ళు ప్రభుత్వం వితౌట్ టెండర్ ప్రాసెస్గా నామినేషన్ పద్ధతి ద్వారా తీసుకోవడం జరిగింది. సో దీని ద్వారా పెద్ద కాన్స్పిరసీ జరిగింది. నిధులు చెప్పండి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాహకం చేసింది, 1,00,000 కోట్లు చేస్తుంది అన్నటువంటి వాదన కూడా
రైట్ సాది గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కలకి వాస్తవ రూపంగా ఉండేటువంటి వ్యత్యాసాన్ని పక్కాగా బట్టబయలు చేసే అవకాశం కనిపిస్తుందా? ఎస్ ఎగ్జాక్ట్లీ రెమన్నారు. ఎందుకంటే మనకు ఏదైతే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన దాంట్లో మొత్తం వ్యయం ఎంత అయింది, ఎంత ఎస్కలేషన్ పెంచారు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అంతా కూడా డాక్యుమెంటేషన్ ఉండాలి. ఇట్లా ఉంటేనే మనకు రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీలు కానీ రేపు కోర్టులో నిలబడడానికి ఆస్కారం ఉంటుంది. కోర్టు కూడా పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాల ప్రకారంగానే నిర్ణయాలు తీసుకుంటుంది, తీర్పులు ఇస్తుంది. కనుక ఒకవేళ వీళ్ళు అధికారులు కొంత దీన్ని కనుక మ్యానిపులేట్ చేసినట్టే రేపు కేసు వీగిపోయే ప్రమాదం ఉందని కూడా మనం చెప్పవచ్చు. సో అందులో భాగంగానే ప్రతి డాక్యుమెంట్ను కూడా భద్రపరిచేందుకు గాను విజిలెన్స్ అధికారులు రంగంలో దింపినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపైన చాలా సీరియస్గా ఉన్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్న తరుణంలోనే ఇప్పుడు ఎల్ఎండి సంబంధించినటువంటి ప్రాజెక్టు దగ్గర కొంత ఫైల్స్ మాయమయ్యాయి, కొన్ని కంప్యూటర్లు ఎత్తుకుపోయారన్నటువంటి వాదన వస్తున్న నేపథ్యంలో అదే తరహాలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఈఎన్స్ కార్యాలయంలో కూడా అటువంటి ప్రమాదం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో సాక్ష్యాలు రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ రేపు కోర్టులో కూడా నిలబడాలంటే సాక్ష్యాలే ప్రధానమైనటువంటి అంశం ఉంటుంది కనుక వాటిని తారుమారు చేసే అవకాశం ఉంది, ధ్వంసం చేసే అవకాశం ఉంది. కనుక వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి. అదేవిధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది నేపథ్యంలో ఒక ఫైల్స్ కూడా బయటికి వెళ్లకుండా ఇటు టాలీ మీరు చెప్పినట్టుగా టాలీగా ఉండాలి. ఎంతైతే ప్రభుత్వం వెచ్చించింది, క్యాబినెట్ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, క్యాబినెట్ నిర్ణయాల ప్రకారంగా ఎంత అలొకేషన్ చేశారు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒక్కొక్క ప్యాకేజ్కి ఎంత వరకు ఉంది, ఆయా ప్రాజెక్ట్ సంబంధించిన వాళ్ళు ఏ ప్రాజెక్టు వాళ్ళు కూడా దీనిలో భాగస్వాములు అయ్యారనే పూర్తి స్థాయిలో డాక్యుమెంటేషన్ రూపంలో ఉంటుంది. కనుక పూర్తి స్థాయిలో కూడా ఇది పారదర్శకంగా కనబడాలంటే డెఫినెట్గా మనకు సాక్ష్యాలు చాలా అవసరం. రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ వస్తే ఇవన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో దీన్ని తారుమారు చేస్తే మళ్ళీ కేసు చాలా వీగిపోయే ప్రమాదం ఉంది, మరీ ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉన్నటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో విజిలెన్స్ అధికారులను రంగంలో దింపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే మొత్తం 12 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహిస్తూ కీలకమైన పత్రాలు, కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనపరుచుకుంటున్నారు. కొన్ని కార్యాలయాలు కూడా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ అంశంపైన కూడా మురళీధర్ కొంతసేపటి క్రితం మనం మీడియాలో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయన చిందులు చేయడం జరిగింది. దీనికోసం రాద్ధాంతం ఎంత చేస్తున్నారు, విజిలెన్స్ అధికారులు కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు, ఆ డాక్యుమెంట్స్ మేము ఇచ్చాము, దీన్ని రాద్ధాం చేయాల్సిన అవసరం లేదని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా విజిలెన్స్ అధికారులు ఇంకా జలసౌధలో ఈఎన్సీ కార్యాలయంలో చేస్తున్నారు. దీంతో పాటుగా హైడ్రాలిక్ సంబంధించిన పర్మిషన్స్ కూడా ఆ ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన ఉంటుంది. ఆ సంబంధించినటువంటి ఫ్లోర్ 5వ ఫ్లోర్లో కూడా ఇంకా తనిఖీలు నిర్వహిస్తున్న ప్రధానంగా ఉంది. 4 బృందాలుగా 4 ఫ్లోర్లు సంబంధించిన వాళ్ళు తమ ఆదిలో ఉదయం నుంచి కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డాక్యుమెంట్స్ అంతా కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ వాళ్ళు సీజ్ చేస్తున్నట్టు పరిస్థితి మనకు కనబడుతుంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ సాదిక్ అప్డేట్స్ అందించినందుకు.